పూర్ పీపుల్ కోసం ఆర్ఫనేజెస్లో ఉన్న వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న వాళ్ళకి డొనేట్ చేయండి అని చెప్పి మీరు చేసే షోస్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ వీటన్నిటికి సంబంధించిన పారితోషికం వాళ్ళకి డొనేట్ చేయండి అని చెప్పి మీరు అటెండ్ అవుతూ ఉంటారు. అంటే అసలు ఈ సేవాభావం కానీ, అసలు ఈ ఆలోచన కానీ మీకు ఎలా వచ్చింది? మన దగ్గర కోట్ల ఆస్తి లేదు, మనం ఏదో ఒకటి చెయ్యాలి వాళ్ళకి. సో మనం చేసే పని ద్వారా వచ్చే దాంట్లో కొద్దిగా అయినా వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని చెప్పి నాకు ఆ భావన ఉండేది. మా నాన్నగారు అదేనండి పాలసీ. మా నాన్నగారు ఆర్ఎంపీ డాక్టర్. పేదల దగ్గర డబ్బులు తీసుకోండి ఆయన వైద్యానికి. ఉచితంగా వైద్యం చేసేవారండి. ఇంజక్షన్ ఇచ్చి ఒక ఇంజక్షన్కి ఎంత పడుతుందో కాస్ట్ అదే తీసుకుంటాడండి ఆయన ఫీజు తీసుకునేవారు కాదు. ఈ పేదలకి ఏదో ఒకటి చెయ్యాలి అది ఇది అన్న ఉద్దేశమే కాబట్టి నాకు అది వచ్చిందని కొంత. లక్కీగా నేను జాయిన్ అయినటువంటి గురువు గారు కూడా, దాసనారాయణ గారు కూడా అదే అదృష్టం. ఎందుకంటే ఆయన బర్త్డే రోజుని ఎంతమందికి ఆయన దానాలు చేస్తాడనేది నాకు తెలుసు. నేనే ఆర్గనైజ్ చేశాను ఆయన బర్త్డేలు. తమ్మారెడ్డి భరద్వాజ గారి మెయిన్, ఆయన కింద నేను, మేము ఇద్దరం ఆర్గనైజ్ చేసేవాళ్ళం పూర్ స్టూడెంట్స్కి. ఆయన చదువుకునేటప్పుడు డబ్బులు లేవు ఆయన దగ్గర అండి, చాలా ఇబ్బందులు పడ్డాడట. అది గుర్తు ఆయనకి. సో పూర్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళకి మన స్కాలర్షిప్ ఇవ్వాలి బర్త్డే రోజు అని ఇచ్చేవాడండి. అలాగే ఎవరైనా ఏదైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే డబ్బులు పంపిస్తాడండి.